డెసిషన్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్కి వచ్చిన వెంటనే మనం ఉద్యోగాలకు రావడం లేదు, ఒక డెసిషన్తో వస్తున్నాము. ఏంటి డెసిషన్ అంటే యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ద రిజెక్షన్. మార్కెట్లో నో అంటారు, మార్కెట్లో కొనరు. ఈసారి పెద్ద లీడర్ సక్సెస్ అవ్వలేదు, చిన్న లీడర్ కూడా, చిన్న ఏజెంట్ కూడా సక్సెస్ అవుతారు. కారణం ఏంటంటే ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో, డిసిప్లిన్ అనేది చాలా ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కంపెనీస్ చూస్తాం, మనం చెప్పుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ సహారా. కారణం ఎందుకు తెలుసా? డిసిప్లిన్ లేకపోవడమే. డిసిప్లిన్ టువర్డ్స్ ద ఫైనాన్స్, డిసిప్లిన్ టువర్డ్స్ ద కంపెనీ. డిసిప్లిన్ ఎప్పుడైతే మిస్ అవుతామో కొలాప్స్ అయిపోతారు. మనుషులు చెప్తాను, కొన్ని మనుషులు చాలా పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్స్ కూడా, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఈరోజు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారు. తెలుసా మీకు? జీరోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్దలు. మీరు కూడా చూస్తుంటారు. ఒకప్పుడు బాగా బతికినారు అంటామా? ఒకప్పుడు బాగా బతికాడు, ఇప్పుడు చూస్తే ఏమీ లేకుంటున్నాడు. ఏమైంది? ఒకప్పుడు బాగా బతికిన ఆయన ఈరోజు ఎందుకు బతకలేకపోతున్నాడు? కారణం తెలుసా? లైఫ్లో డిసిప్లిన్ కోల్పోవడం వల్ల. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు మర్చిపోయి, రూట్స్ మర్చిపోయి, అతను ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయి, డబ్బులు వచ్చిన తర్వాతనో, లేకపోతే అధికారం వచ్చిన తర్వాతనో, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇండిసిప్లిన్కి వెళ్ళిపోవడం వల్ల కొలాప్స్ అయిపోతుంది. కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి, వ్యవస్థలు కొలాప్స్ అయిపోతాయి, వ్యక్తులు కొలాప్స్ అయిపోతారు, కుటుంబాలు కూడా కొలాప్స్ అయిపోతాయి. సో డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూఆర్ కమింగ్ టు ద రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 డిసిప్లిన్ ఉండాలి. కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్న పాటు హ్యూజ్ మనీ వచ్చేస్తుంది. ఎప్పుడు చూడ మనీ వచ్చేస్తుంది, ఎప్పుడు చూడ లగ్జరీ వచ్చేస్తుంది. ఆ లగ్జరీ వచ్చినప్పుడు అప్పుడే మనం డిసిప్లిన్గా ఉండాలి. డబ్బులు లేనప్పుడు కాదు, డబ్బులు బాగున్నప్పుడే మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే డబ్బు లేదనుకోండి, నేనేం చేస్తాను? గమని ఇంట్లో పడుకుంటాను. డబ్బులు ఉన్నాయనుకోండి ఏమవుతాం? బార్కి వెళ్ళొచ్చు, పబ్కి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు, చెడిపోతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అందుకని రియల్ ఎస్టేట్లో హ్యూజ్ మనీ వస్తుంది. మనీ వచ్చినప్పుడు యూ షుడ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. అప్పుడే డెసిషన్ తీసుకోవాలా. డబ్బులు ఈరోజు నాది డబ్బులు రేపు ₹1 కోటి వచ్చినా నా లైఫ్ స్టైలు నేను మారకూడదు, నేను డిసిప్లిన్ తప్పకూడదు, నా డిసిప్లిన్ తప్పకూడదు. డిసిప్లిన్ తప్పినప్పుడు కొలాప్స్ అయిపోతారు. అందుకనే ఒక పెద్ద లీడర్ ఉంటాడు, ఒక చిన్న ఏజెంట్ ఉంటాడు. ఏజెంట్ సక్సెస్ అయిపోతుంటాడు, లీడర్ కొలాప్స్ అయిపోతుంటాడు. కారణం ఏంటంటే ఎవడైతే డిసిప్లిన్లో ఉన్నాడో అతను సక్సెస్ అవుతాడు. ఇక్కడ సీనియారిటీ జూనియర్ కాదు, కొత్త పాత కాదు, ఎక్స్పీరియన్స్ కాదు. అక్కడ ఎవరైతే డిసిప్లిన్ ఉంటారో దోస్ పీపుల్ విల్ సక్సెస్. ఇట్స్ ఎ డామ్ షూర్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఎక్కడ వినా కానీ సరే ఇండిసిప్లిన్కి వెళ్తే వాడు ఫెయిల్ అయిపోతాడు. నెంబర్ 1. రెండోది ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడ. ఎందుకంటే మనం ఈరోజు నిద్రలేసిన వెంటనే చాలా ఎనర్జెటిక్గా మార్కెట్లోకి వస్తాం, బిజినెస్ జరగదు, మళ్ళీ రేపు వస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే నువ్వు చేసే ప్రతి కాలు కన్వర్ట్ అవ్వాలని లేదు, నువ్వు పెట్టే ప్రతి సైట్ విజిట్ క్లోజ్ అవ్వాలని లేదు. అవ్వాలని ఉందా? కాదు. కానప్పుడు నీవు కన్నా పేషెన్స్ లేదనుకోండి, నువ్వేమవుతావు? బిజినెస్ మానేస్తావు, క్విట్ అయిపోతావు. సో వెన్ యూ కమింగ్ టు ద రియల్ ఎస్టేట్ యూ షుడ్ హ్యావ్ ది పేషెన్సీ. అప్పుడే డెసిషన్ తీసుకోండి. అలా ఈ ఫీల్డ్లో బిజినెస్ జరగకపోయినా, నా కంపెనీ సపోర్ట్ చేయనా, నా సీనియర్ సపోర్ట్ చేయకపోయినా, నేను దీన్ని సక్సెస్ అవ్వాలా, మార్కెట్ అనుకూలంగా లేకపోయినా నేను సక్సెస్ అవ్వాలని ఒక పేషెన్స్ నీకు ఉండకపోతే కరెక్ట్ సస్టైన్ కాలేదు. సో నెంబర్ 1 డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది పేషెన్స్ అండ్ సంపాదన. మూడోది కన్సిస్టెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక ఏజెంట్తో మాట్లాడాను, బిజినెస్ జరగలేదు. రేపు మాట్లాడాను, నెల మాట్లాడాను, కాలేదు అంటే చెప్పి వదిలేసేది కాదు. కన్సిస్టెన్సీ అంటే అది. అంటే ఈవెన్ దో నాట్ గెటింగ్ బిజినెస్ యూ షుడ్ ఆల్వేస్ డూ ద సేమ్ థింగ్స్. జరుగుతూనే ఉంటేనే వన్ ఫైన్ మార్నింగ్ సక్సెస్ అయిపోతాడు అతను. కీప్ ఆన్ టాకింగ్ టు ద టీమ్, యువర్ టీమ్. కీప్ ఆన్. మీరేం చేస్తుంటే మోటివేట్ చేస్తుండాలా, ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలా, చేస్తూనే ఉంటే డెఫినెట్గా ఆర్డినరీ పీపుల్ విల్ డూ ది పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతారు. చిన్న ఆర్డినరీ పీపుల్ కూడా. ఈ 3 విషయాలు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఎంత పెద్ద అయినా ఎంత చిన్న అయినా, ఈ 3 విషయాలు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో, పేషెన్స్ అనేది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఈ 2 ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమంటున్నామంటే మనము మార్కెట్ బాగలేదు అంట. అవునా? ఎక్కడ పోయినా కానీ ఏమనుకుంటారు?
మార్కెట్ గురించి చెప్తారు. అంటే రియల్ ఎస్టేట్ సరిగా లేదు, బిజినెస్ కొనడం లేదు, క్లయింట్స్ కన్వర్ట్ కావట్లేదు, సైట్ విజిట్ రావట్లేదు, ఇవన్నీ మాట్లాడుతుంటాం. మనం గుర్తుపెట్టుకోండి, మార్కెట్టా మైండ్ సెట్ అంటే మైండ్ సెట్టే గెలుస్తుంది. మార్కెట్టా మైండ్ సెట్ అంటే మైండ్ సెట్ ఈజ్ ఆల్వేస్ విన్స్. మార్కెట్ అది గెలిచేది. మార్కెట్ ఏముండదు, నువ్వు క్రియేట్ చేస్తే అదే మార్కెట్. నువ్వు క్రియేట్ చేయకపోతే నువ్వు నిద్రపోతుంది అదే మార్కెట్. మార్కెట్ ఎవరు క్రియేట్ చేస్తారు? వీ పీపుల్ క్రియేట్ ద మార్కెట్. మనం పని చేయలేదంటే మార్కెట్ లేదు, మనం పని చేస్తే మార్కెట్ ఉంటుంది. అంటే ఎక్కడున్నది? మైండ్ సెట్లో ఉంటుంది తప్ప మార్కెట్లో ఏమీ లేదు. మార్కెట్లో ఏమీ లేదు, ఉత్తమ మాటలు, వ్యాపారం లేదు, కొనడం లేదు, ఎన్ని బుల్షిట్ నాన్సెన్స్ స్టోరీస్. మైండ్ సెట్ మార్చుకోవాలి. అంటే వ్యాపారం జరగలేదంటే ఏం బాగాలేదు? యువర్ మైండ్ సెట్ ఈజ్ నాట్ గుడ్. మార్కెట్ కాదు బాగాలేదు. నాకు వ్యాపారం జరగలేదంటే మార్కెట్ బాగాలేదని కాదు, నా మైండ్ సెట్ బాగాలేదు. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద బిజినెస్. నేను ఏదైతే చేయాలో ఆ రైట్ కార్యక్రమాలు చేయట్లేదు కాబట్టి బిజినెస్ జరగలేదు. సో మార్కెట్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు, నా మైండ్ సెట్ ఫెయిల్ అయింది. నా మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉంటే మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్ ఆ మైండ్ సెట్ అంటే మైండ్ సెట్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్. మనం పోయి క్రియేట్ అవుతుంది, లేకపోతే లేదు, మన చేతిలో ఉండదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది మనము అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక కాల్ చేశాను, అవ్వాలని ఏం లేదు, సర్టిఫికేట్ పెట్టాను, అవ్వాలని ఏం లేదు. అంటే ఇవన్నీ గ్యారెంటీడ్ కాదు. బట్ ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తున్నాను నేను, నువ్వు చేసే ప్రయత్నము అది నీకు యాడ్ అవుతా వస్తుంది. ఈరోజు ఒక ప్రయత్నం చేశాను, బిజినెస్ జరగలా, బట్ ఇది యాడ్ అవుతుంది. రేపు ఇంకో ప్రయత్నం చేశాను, బిజినెస్ జరగలా, నాకు యాడ్ అవుతుంది. ఇదంతా కాంపౌండింగ్ అవుతుంటుంది. ఈరోజు ఒక పని వర్క్ చేశాను, వర్కౌట్ కాలేదు, బట్ ఇట్ ఇస్ ఎ కాంపౌండింగ్. నా సక్సెస్కి యాడ్ అవుతుంది, ఇది నా సక్సెస్కి యాడ్ అవుతుంది. సో అంటే నేను చేసిందంతా కావాలని కాదు, బట్ చేసిందంతా యాడ్ అయ్యి వన్ ఫైన్ మార్నింగ్ యూల్ గెట్ ద బిగ్ సక్సెస్ అనమాట. సో నేను చేసిందంతా కాకపోవచ్చు, కానీ నేను చేసిన పని మాత్రం నా సక్సెస్కి తోడ్పాటు అవుతుంది. ఇది కాంపౌండ్గా యాడ్ అవుతుంది. ఆ పని నన్ను నేర్పిస్తుంది, నన్ను ఒక ప్రయోజకుడు చేస్తుంది, నన్ను షేప్ చేస్తుంది. రిజెక్షన్ లేదు మార్కెట్లో లేదనుకోండి, నువ్వు నేర్చుకోలేవు. ఎప్పుడైతే మార్కెట్ టఫ్ అనిపిస్తుందో అప్పుడు నీ మైండ్ షార్ప్ అయిపోవాలి. మార్కెట్ టఫ్ ఉందంటే దెన్ రియల్ వర్క్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. నీలో క్యాపబిలిటీస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. నీలో కెపాసిటీ, నీలో స్కిల్స్, నీలో టాలెంట్ అప్పుడు బయట వస్తుంది. మార్కెట్ అంతా బాగుంటే ఫ్లో విత్ ఫ్లో పోయిందల్లా కొంటున్నాడు అనుకోండి, అప్పుడు నీలో టాలెంట్ రాదు. మనము కొత్తగా నేర్చుకుంది ఏముండదు. ఎప్పుడు మనిషి పరిపక్వతకు వస్తాడంటే మార్కెట్ నీకు సహకరించినప్పుడు, మార్కెట్ టఫ్గా ఉన్నప్పుడు అనమాట. టఫ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ సెట్ బలం అవుతుంది. అప్పుడు మాత్రం మన మైండ్ సెట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాప్ లీడర్గా ఉన్నాను అనుకోండి, నా దగ్గర ఒక 100 మంది టీం ఉన్నాను అనుకోండి, 100 మంది తలా ఒక ప్లాట్ చేశాను అనుకోండి. సో నాకు నెలకు డబ్బులు వస్తుంది, నేను పని చేయకుండా డబ్బులు వస్తుంటుంది. నాకు 2 లక్షల రూపాయలు ఖర్చు ఉంది, 2 లక్షలు మార్కెట్ బాగుంది, అందరూ చేస్తారు అనుకోండి, 2 లక్షలు వచ్చేది అనుకోండి. నేను నా మైండ్ పని చేయకపోయినా నాకు నెలకు 2 లక్షలు వస్తుంది కాబట్టి నేను హ్యాపీగా ఉండొచ్చు. బిజినెస్ లేదనుకోండి, నాకు 2 లక్షలు కావాలి కదా. దేర్ యువర్ రియల్ కేపబిలిటీ, యువర్ మైండ్ సెట్ వర్క్ చేస్తుంది. అప్పుడు నువ్వు టీంని గైడ్ చేయాలా, టీంతో మమేకం అవ్వాలా, టీంతో లివింగ్ విత్ టీమ్ చేయాలా. అప్పుడు కానీ మనం ప్రొడక్టివిటీ తీస్తే మనకు రిజల్ట్స్ వస్తుంది అనమాట. సో ఈ మూటల్లో ఏది మిస్ అయినా మనం సక్సెస్ కాలేదు, లీడర్గా కాలేము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డీల్ క్లోజ్ చేసినప్పుడే యూ ప్రోన్ యూజ్ ఎ లీడర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 సర్టిఫికేట్లు పెట్టాను సార్, ఒకటి కూడా కాలేదంటే దట్ హూస్ ప్రాబ్లం? ద ప్రాబ్లం విత్ యూ ఓన్లీ. అంటే నువ్వు క్లోజ్ చేయలేకపోతున్నావు అంటే యూ నాట్ ఎ బిగ్ లీడర్. యూ షుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ వస్తుంది? డీల్ క్లోజ్ అయినప్పుడు వస్తుంది లీడర్షిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాప్ లీడర్గా ఉన్నాను, నా కింద 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది పనిచేస్తున్నారు. ఇఫ్ యూ నాట్ యాడ్ మై వాల్యూ వాళ్ళకి యాడ్ చేసి వాళ్ళు సక్సెస్ చేయలేకపోతే, వాళ్ళు క్లోజ్ చేయలేకపోతే, వాళ్ళు సర్వీస్ చేయలేకపోతే నా మీద విలువ పోతుంది. నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయరు. నాకు రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీస్ నుంచి వస్తుంది రెస్పెక్ట్. నేను వేసుకునే బట్టల నుంచో, ఎస్పెషల్లీ ఇన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్, నేను వేసుకున్న బట్టల నుంచి, నేను వేసుకున్న నగల గురించి నాకు రెస్పెక్ట్ రాదు. నా రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? హౌ సర్వీస్ మై టీమ్. నా టీంని నేను ఎంతమందిని గెలిపిస్తే, ఎంతమందిని సక్సెస్ చేస్తే వాళ్ళందరూ నా గురించి మార్కెట్లో మాట్లాడుకుంటారు. మా సారు సూపర్, మా సారు మమ్మల్ని పట్టుకొని వచ్చి మమ్మల్ని గెలిపించి మాకు బిజినెస్ చేయించాడు, మాకు సార్ కారు పెట్టాడు, మా సార్ మాతో పాటు వచ్చాడు, మా సార్ సర్వీస్కి వచ్చాడు, మా సార్ క్లోజ్ చేశాడు, మా సారు ఆల్వేస్ నీ పేరు మగుతూ ఉంటుంది. ఇఫ్ ఆర్ నాట్ డూయింగ్ ద సర్వీసెస్ వాళ్ళు మర్చిపోతారు, కేర్ చేయరు, విలువపోతుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టీంని గెలిపించే విధంలో
షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆల్. అది రాత్రి కాదు, పొగులు కాదు, ఉదయం కాదు, సాయంకాలం కాదు, ఇంక వేరే పని కూడా కాదు. అన్నాహారాన్ని మానేసరే సరే కాక టీంని గెలిపించే దానికోసంగా మనం ప్రయత్నం చేయగలిగామంటే నీ పేరు చిరస్థాయిగా మార్కెట్ నిలిచిపోదు. ఒక లీడర్ నిలిచిపోదు. ఇవల్ల చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మైండ్ సెట్ ఆఫ్ మార్కెట్. అంటే మార్కెట్ విన్ కాదు కానీ మైండ్ సెట్ విన్ అవుతుంది. మైండ్ సెట్ మార్చుకోవాల్సింది మాత్రం. నువ్వు వెళ్ళి మార్కెట్ మార్చలేవు. నువ్వు వెళ్ళి మార్కెట్ని మార్చలేవు. కానీ నీ మైండ్ సెట్ మారితే మార్కెట్ ఆటోమేటిక్గా మారిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది, నీకు అనుకూలంగా వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన ఆర్డినరీ పర్సన్కి సూపర్ సక్సెస్ పర్సన్కి కేవలం చిన్న గ్యాప్ ఏంటంటే నేను పని చేస్తున్నాను రోజు. ఈరోజు అడిషనల్గా ఇంకొక 2 కాల్స్ చేశాను అనుకోండి, ఈరోజు నా సక్సెస్కి యాడ్ అవుతుంది. నేను వారానికి ఒక సైడ్ విజిట్ పెట్టాను అనుకోండి, నేను దాన్ని 2గా పెంచాను అనుకోండి, నాకు యాడ్ అవుతుంది. నాకు ఈరోజు 5 మందితో మాట్లాడుతున్నాను అనుకోండి టీంతో, రేపు 6 మందితో మాట్లాడుకోండి. అంటే చిన్న 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 చేంజెస్ ప్లస్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే వన్ ఫైన్ మార్నింగ్ ఐ విల్ బికమ్ ఏ బిగ్ లీడర్. ఏం చేయాలా? 10 కాల్స్ చేసేవాడు 11 కాల్స్ చేస్తాము. వారానికి ఒక సైడ్ 2 సైడ్ విజిట్ పెడతాము. టీంతో 5 మంది మాట్లాడుతూ 10 మందితో మాట్లాడతాను. చిన్న చిన్న చేంజెస్ చేస్తే వన్ ఫైన్ మార్నింగ్ ఏమైందంటే 1 + 1 = 2, 2 + 1 = 3, 3 + 1 = 4 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పనులు చేయలేదు అనుకో, నేను కాల్స్ 5 చేసేవాడిని 4 చేసేవాడు అనుకోండి, మైనస్. నేను సైడ్ విజిట్ 2 పెట్టాడు 1 పెట్టాను అనుకోండి, మైనస్. నేను 10 మందితో మాట్లాడు మైనస్ 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 మైనస్. ఐఎమ్ గోయింగ్ టు బి పాతాళంలోకి వెళ్ళిపోతాను, తొక్కేస్తాను. నన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు, నా గురించి మాట్లాడరు, నన్ను లీడర్గా కూడా గుర్తించరు. ఆల్వేస్ ఏమవుతుంట మన జీవితంలో ఏం చేయాలా? ప్లస్సే కావాలి. మన జీవితంలో ప్లస్ యాడింగే ఉండాలి తప్ప సబ్స్ట్రాక్ట్ అనేది ఉండకూడదు మన లైఫ్లో. తీసివేతలు ఉండకూడదు. నాకు చాలామంది లీడర్స్ ఉన్నారు, ఫస్ట్లో వచ్చినారు 1-2 years బ్యాక్ టీం, ఇప్పుడు ఎవరు లేరు. మళ్ళీ 1 సంవత్సరం క్రితం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మొన్న వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేవు. వాట్ ఇస్ హ్యాపెనింగ్? 2021 నీకు వచ్చిన టీంకి ఇంకొకటి 5 మంది యాడ్ అయ్యి ఉండాలా? 22 వస్తావు. యాడప్. బిజినెస్ అనేది యాడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొవిజనల్ షాప్ పెట్టుకున్నాను. నేను పెట్టిన నెలలో ఎంతమంది వస్తారు కస్టమర్లు? నాకు 20 మంది వస్తారు, అంతేనా? నెక్స్ట్ మంత్కి 30 మంది కాకపోతే 20 మంది వస్తే నేను షాప్ ఉంచాలి ఎత్తేయాలి కదా. ఈ నెలలో 20 మంది వచ్చారు, రేపు నెలకి 20 + 10 30 వచ్చారు, తర్వాత 40 వచ్చారు, తర్వాత 50. అంటే కస్టమర్లు పెరుగుతూనే ఉంటే నా వ్యాపారం పెరుగుతుంది. నాకున్న కస్టమర్లు తగ్గిపోతున్నారు అనుకోండి, 20 మంది కాస్త 19 మంది, 19 కాస్త 18 మంది, 18 కాస్త 10 మంది అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నా దుకాణం కేల్కతం, దుకాణం బంద్, ఎత్తేయాల్సింది. ఆల్వేస్ లైఫ్లో ఏమవ్వాలంట? యాడ్ అవ్వాలా. అన్ని విషయాలు యాడ్ అవ్వాలా. బంధువులు యాడ్ అవ్వాలా, స్నేహితులు యాడ్ అవ్వాలా, మంచి వాళ్ళు యాడ్ అవ్వాలా. తీసేయాల్సింది ఏముంటాయంటే మనం చేసే పాపాలు, లేకపోతే సొసైటీకి హానికరమైన వదిలే తప్ప మిగతావన్నీ జీవితంలో యాడ్ చేసుకోవాల్సింది. ఎంత యాడ్ చేసేందుకు అంటే మనిషికి ప్రోటీన్ తింటాం ఉదయం, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్ తింటాం కదా, దేనికే? శరీర ఆరోగ్యానికి. సమాజంలో నువ్వు ఆరోగ్యంగా తిరగాలంటే యూ షుడ్ ఆల్వేస్ యాడ్ ద పీపుల్. యాడ్ చేసుకోవాలి మన మనుషులు. దిస్ నాట్ ఎ జాబ్. రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ ఎ జాబ్. రియల్ ఎస్టేట్ ఇస్ ఎ డెసిషన్. నువ్వు డెసిషన్ తీసుకొని బయట రావాలి ఇక్కడికి. ఆ డెసిషన్ ఎలా ఉండాలంటే సక్సెస్ అయ్యేదాకా అది మారకూడదు. గెలుపంటే ఎంత ఉంటుంది కదా, నువ్వు నేను మాట్లాడు గెలుపు కాదు. గెలుపంటే ఒక 50 లక్షలు సంపాదించడము, ఒక 10 లక్షలు సంపాదించడము, ఒక ₹1 కోటి సంపాదించడం కాదు గెలుపంటే. గెలుపంటే ఎలా ఉండదు తెలుసా? నువ్వు పోతుంటే పక్కన నీ గురించి మాట్లాడుకోవాలా. నువ్వు పోతా ఉంటే మార్కెట్లో నీ గురించి మాట్లాడాలి. నువ్వు ఎక్కే కారు, నువ్వు దిగే కారు, నువ్వు వేసే డ్రెస్సు, నువ్వు మాట్లాడే విధానము, బయట మార్కెట్లో నీ గురించి మాట్లాడాలి. అది సక్సెస్ అంటే. ఒక 10 లక్షలు సంపాదించి 20 లక్షలు సంపాదించి ఏదో ఒక అప్పులు తెచ్చుకునే కాదు. లైఫ్లో బిందాస్గా మనం ప్రూవ్ చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ఒక్కటే. అది విత్ డెసిషన్ మేకర్స్. ఎవరైతే ఉన్న డెసిషన్ మేకర్స్ ఏదో టైంపాస్ కోసం, ఏదో పిలిచారు కోసం, మొహమాటం కోసం, ఏదో కలిసి, ఇదంతా బుల్షిట్ నాన్సెన్స్. అలా బతికేదానికి చాలా ఉన్నాయి బయట. అలా బతికేదానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఉద్యోగం చేసుకోవచ్చు, ఇంకోటి చిల్లకడ పెట్టుకోవచ్చు, రకరకాలు ఉన్నాయి. బతికేటాడు కాదు. ఇది ద లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్. ఇట్స్ కంప్లీట్గా లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్. నిన్ను నువ్వు మార్చుకొని, మలుచుకొని, నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకొని సమాజంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నేను ప్రూవ్ చేసుకునే దానికోసం ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్. భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది. నాకైతే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో భగవంతుడు ఇచ్చిన అవకాశం. లేకపోతే నేను వేరే ఉద్యోగం చేస్తున్నా, 20,000 పని చేస్తున్నా, ప్రతి నెల 10 రూపాయలు అప్పు, 10,000 అప్పు చేస్తున్నా, అప్పులు పోగవుతున్నాయి.
పిల్లలు చదువులే, మంచి బట్టలు, మంచి ఆరోగ్యంలే. భగవంతుడికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి చూసేదే లేదు, ముందుకు పోవడం. ఎంతవరకు అంటే నువ్వు చేయగలిగినంత వరకు, స్ట్రెచ్ చేయగలిగినంత వరకు చేసుకొని పోవడమే, యాడ్ చేసుకుంటూ పోవడమే. తీసివేతలు ఉండకూడదు, యాడ్ చేసుకుంటూ పోవచ్చు. సో లైఫ్లో భగవంతుడు రియల్ ఎస్టేట్ అనే ఫీల్డ్ మనకి ఇవ్వడం అనేది ఒక వరంగా భావించాలా, దాన్ని ఈజీగా తీసేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఇచ్చాను, ఒక గిఫ్ట్ జాగ్రత్తగా పెట్టుకుంటారా లేదా? ఒక పెన్ ఇస్తే గిఫ్ట్ ఏం చేసుకుంటావో జాగ్రత్త పెట్టుకుంటావా? ఈ రియల్ ఎస్టేట్లో మనకు అవకాశం అనేది దాన్ని ఎంతో జాగ్రత్త కాపాడుకోవాలా, అది గాడ్స్ గిఫ్ట్ అది. ఈ లేకపోతే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఒక 50 లక్షలు సంపాదించాం అనుకోండి, లేకపోతే అంతకుముందు ఏం చేసి ఉండాలా? 5,000 10,000 పని చేసి ఉండాలి, అవునా? కానీ అంటే గిఫ్ట్గా దేవుడు మనకి ఈ రియల్ ఎస్టేట్లో అవకాశం ఇచ్చాడు. దాన్ని టేక్ ఇట్ ఇస్ ఎ ప్రెషస్, దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని చాలా జాగ్రత్తగా ఏం చెప్పాను? 3 విషయాలు. 1 డిసిప్లిన్, 2 పేషెన్స్, 3 కన్సిస్టెన్సీ. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా చేస్తే నువ్వు ఊహించిన స్థాయికి వెళ్ళిపోతావు. నీ గురించి ఈదులో కదా మాట్లాడేది, మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, మీ ఊరు వాళ్ళు మాట్లాడతారు, మీ బంధువులు మాట్లాడతారు, ముఖ్యంగా నీ శత్రువు మాట్లాడతాడు. ఎవరైతే నేను కాదన్నాడో, ఎవరైతే నేను వాడా అదేదో ఉన్నాడు, 5 నెలల్లో పని చేసుకుంటాడు 10,000 జీతానికి, వాడు అప్పులు కట్టాలా? ఓడు కాదు, నమస్కారం పెట్టాలి ఓడి నీకు వచ్చి. శత్రువు ఎవడైతే ఓళ్ళే మా ఓళ్ళు అన్నవాడు ఏం చేయాలి? ఇదికి వచ్చి నమస్కారం చెప్పాలా, నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి గంట. అది సక్సెస్. అలాంటి ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ వచ్చింది మనకు, దేవుడు ఇచ్చాడు అవకాశాన్ని. దీన్ని ప్రూవ్ చేసుకోవాలా. దీన్ని ఊరికేనే మాటలతోనో టైంపాస్తోనో సులభంగా వచ్చే దేవుడు కూడా క్షమించడు మనకు. దేవుడు కూడా క్షమించడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలియదు, కింద పడిపోతే మళ్ళీ లేచేదానికి ఎవరు కూడా ఉండరు. మీకు తెలుసో తెలియదు. మీకు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అందరూ ఉన్నాం కదా ఇక్కడ, అంటే డబ్బు ఎంత విలువైంది తెలియదు మీకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఫోన్ చేయండి, 1 లక్ష రూపాయలు అప్పుకొని నేను ఇస్తాను. మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, స్నేహితులకి, ఫ్రెండ్స్కి ఎంతమంది ఫోన్ చేస్తారు? చేయండి, గంట టైం ఇస్తాను నేను. 1 లక్ష రూపాయలు మీ ఫోన్పే కొట్టించాను. ఇప్పుడు మార్కెట్లో ఎవరు తెలుసా మీకు? ఇప్పుడు ఫోన్ చేయండి, ఎవరైనా ఫోన్ చేసి నాకు 1 లక్ష రూపాయలు కావాలి, డబ్బులు ఇవ్వమని చెప్పండి, ఇస్తారేమో? ఎవరు? మనీ ఎవరు? రేపొద్దున ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు ఇస్తారు? సంపాదించి పెట్టుకోవాలా. మనం ఇవ్వగలిగే స్థాయికి ఎదగాల. ఎవరైనా ఫోన్ చేస్తే మనం ఇవ్వగలిగే స్థాయికి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి లేదు, మనకు ఆ స్థాయి ఇచ్చాడు దేవుడు. రియల్ ఎస్టేట్ సంపాదించాలా. డబ్బులు అంత డిమాండ్ ఉంటుంది, మీకు తెలుసు. కొన్ని సందర్భాలు 10,000 కూడా దొరకదు, కొన్నిసార్లు దొరకదు. మనకు అన్ని సమయాలు మన చేతిలో ఉండవు. సమయము అనుకూలంగా ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని పోనీయకుండా ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి టైము, ప్రతి అసోసియేట్, ప్రతి టీంతో మమేకమయ్యి పనిచేసి డబ్బులు సంపాదించుకొని మనం బతుకుతూ 10 మందిని బతికిస్తూ సమాజంలో అందరికీ ఒక మార్గదర్శకంగా ఈజ్ అ రోల్ మోడల్గా ఉండాలి. ఎలా ఉండాలి తెలుసా? రోల్ మోడల్గా ఉండాలి. మన గురించి ఎవరు మాట్లాడాలంట? మన ఇంట్లో వాళ్ళు, భార్య బిడ్డలు మాట్లాడతారు మన గురించి మంచిగా. మన బంధువులు, మన ఊరోళ్ళు, మన క్లాస్మేట్స్, ముఖ్యంగా మన శత్రువులు మాట్లాడాలి మనకి. అది లైఫ్. ఎవడైతే మనల్ని చీప్గా చూశాడో, ఎవడైతే మన గురించి పట్టించుకోలేదో, ఎవడైతే మన గురించి తక్కువగా మాట్లాడాడో వాడు మన గురించి మాట్లాడితే అప్పుడు ఉంటుంది, కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసం ఏమన్నా చేయొచ్చు. అది నిజమైన కిక్ అది. అందువల్ల ఈ 2026లో ఎవ్రీబడి టైం వేస్ట్ చేయబాకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆఫీస్ ఈజ్ అ పర్పస్ ఫర్ ద బిజినెస్. యూ షుడ్ ఆల్వేస్ సైట్ విజిటా, టెలికాలింగా, టీమ్ మీటింగా, పర్సనల్ మీటింగ్సా, ఏదో ఒక పని కలిగి మనం పనిచేస్తున్నాడు. ఈరోజు వేస్ట్ చేసే ప్రతి గంట, ప్రతి నిమిషము, ఒకరోజు మాత్రము దానికి మనం సమాధానం చెప్పాలా, ఒకరోజు దానికి శిక్ష అనుభవించాలా. ట్రూలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈరోజు నువ్వు చేసే ప్రతి టైం వేస్ట్ రేపు పొద్దున అదేమైతే శాపై కూర్చుంటుంది. మనకు బిడ్డలకు పెళ్ళిళ్ళు అవసరం వస్తుంది, ఫీజులు అవసరం వస్తుంది, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఇళ్ళ పరిస్థితులు వస్తాయి. ఆ రోజు డబ్బులు ఉండవు. ఇంకో నడుగుతాం, ₹1 కూడా డబ్బులు లేడు, మార్కెట్లో ₹1 కూడా పుట్టదు. ఆ రోజు మనము వేదన పడాలా, బాధపడాలా. ఆ స్థాయి వద్దు. సమయం ఉండగానే టైం వేస్ట్ చేయాలి. ఎంత సంపాదించండి, అన్లిమిటెడ్ మనీ సంపాదించండి. కాంప్రమైజే కావద్దు. 1 ప్లాట్, 2 ప్లాట్ల, 10 ప్లాట్ల, 100 ప్లాట్ల, 1000 మంది, 2000 మంది టీం, ఆ ఊరు, ఈ ఊరు, ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టా, డబ్బు మీద పడిపోవాలా, సంపాదించుకోవాలా. డబ్బుకి అంత పవర్ ఉంటుంది, డబ్బులు అంత పవర్ ఉంటుంది. మనీ వెల్త్. అందువల్ల ఏంటంటే అవసరం వచ్చినప్పుడు మనం పరిగెత్తేది కాకుండా, అంటే మనం నీళ్ళు తాగాలనుకుంటే ముందుగా బావి దూరం పెట్టుకుంటాము, ఇప్పుడు కావచ్చు చేదుకుంటాం. అలా ఉండాలి. డబ్బు కూడా, డబ్బులు అవసరం బావి దూరుతాం. సరేమో
మనం ఎప్పుడు ముందు దోపెట్టుకుంటాం. అలాగే డబ్బు కూడా నీ అవసరానికి ముందు సంపాదించి పెట్టుకోవాలా. అవసరానికి సంపాదించుకోదు కాదు, అది అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ముందుగా సంపాదించి పెట్టుకోవాలి. సంపాదించుకోవడానికి ఈ శ్రేయ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది అద్భుతంగా మనకు పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ రియల్ ఎస్టేట్లో మనం రావడం అనేది భగవంతుడి యొక్క ఒక అనుగ్రహంతోనూ ఒక అవకాశంగానే వచ్చాము. ఇది చేతులారా జారి పెట్టుకోకుండా దీని ద్వారా అభివృద్ధి పొంది లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్, పేషెన్సీ, కన్సిస్టెన్సీ కలిగి మార్కెట్లో మనం కాదు సక్సెస్ వెనక పడాల్సింది, సక్సెస్ మన వెనక పడాలి. ఎలా పడాలంట? మనం కాదు పరిగెత్తాల్సింది, సక్సెస్ నిన్ను తరుముకొని రావాలా, నిన్ను తరుముకొని రావాలా. బయట నుంచి నీ గురించి మాట్లాడుకోవాలి. అలాగే 2026లో డిసెంబర్ లోపల మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ అని అన్నారు.